హిమాద్రి అంటే హిమాద్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక హిమాద్రి అంటే బేసికల్గా ఏమంటారంటే అత్యున్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇన్నర్ హిమాలయాస్. ఇన్నర్ హిమాలయాస్ అంటే అంతర్ హిమాలయాలు అని అంతర హిమాలయాలు అంటారు. ఎస్, అంతర హిమాలయాలు అంటారు. ఎస్, ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ అంటున్నాను. గ్రేటర్ హిమాలయాస్ అంటే ఏంటి అంటే అత్యున్నత హిమాలయాలు, వీటిని అంతర్ హిమాలయాలు, ఇన్నర్ హిమాలయాస్ అని అంటారు. వీటి యొక్క సరాసరి ఎత్తు వచ్చేసి ఎలా ఉంటుందంటే 6100 మీటర్ల సరాసరి ఎత్తు కలిగి 6100 మీటర్స్. ఎంత ఎత్తు? సరాసరి ఎత్తు 6100 మీటర్స్. బేసికల్గా ఈ యొక్క హిమాద్రి అనేది దేనికి బాగా ఫేమస్ అంటే హిమాద్రి అనేది హిమాద్రి గ్లేసియర్స్ బాగా ఫేమస్. గ్లేసియర్స్ అంటే ఏంటంటే ద స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఐస్ ఈస్ నోన్ యాజ్ గ్లేసియర్. నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని ఏమంటారంటే గ్లేసియర్ అంటారు. నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని ఏమంటారు? గ్లేసియర్ అంటారు. బేసికల్గా ఈ యొక్క హిమాద్రిలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా, మకాలు, మనస్సు, ధవళగిరి, అన్నపూర్ణ, నామచబల్వా, నందాగిరి ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎత్తైన శిఖరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ ఉంది. ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాలు చూడండి. ఒకటి మౌంట్ ఎవరెస్ట్ అని. ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మౌంట్ ఎవరెస్ట్ అనగానే మీరు ఏమి పెట్టుకోవాలి? దీనికి సంబంధించిన విషయాలండి. ఇది బేసికల్గా ఏంటి సార్ అంటే ఇది నేపాల్ హిమాలయాలలో ఉంటుంది. ఏ హిమాలయాల్లో ఉందమ్మా? ఇది నేపాల్ హిమాలయాస్లో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేపాల్ హిమాలయాస్లో ఉంటుంది. ఇనిషియల్గా దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే 15th పీక్ అని పిలిచేవాళ్ళు. 15th పీక్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్, 15వ శిఖరం అని పిలవడం జరిగింది. ఎవరు పిలిచేవాళ్ళు? 15th పీక్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్ అని. లోకల్గా ఇక నేపాల్లో స్థానికంగా ఏమని పిలుస్తారంటే సాగర మాత అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు? సాగర మాత అని పిలవడం జరుగుతుంది. సాగర మాత. ఇక్కడ మనం మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే కొత్తగా అంశం ఏముంది అంటే ఇక మౌంట్ ఎవరెస్ట్ను ఇప్పటి వరకు అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తి వచ్చేసి ఎవరంటే రీటా కామీ షెర్పా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రీటా కామీ షెర్పా. ఈ రీటా కామీ షెర్పా ఏంటి? ఇలా రీటా కామీ షెర్పాకి సంబంధించిన అంశాలంటే నేపాల్ దేశంలోని షెర్పా అనే ట్రైబ్కి సంబంధించినది. నేపాల్ దేశంలోని షెర్పా అనే కమ్యూనిటీకి సంబంధించింది. వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటంటే చక్కనికి యొక్క బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడం. ఒకటి బ్యాగ్స్ అంటే లక్క. రెండవది ఫుడ్స్ని గ్యాదర్ చేసుకోవడం చెట్లను. టు క్లైంబ్ ద మౌంటైన్స్ అంటే పర్వతాలను ఎక్కడ వీళ్ళ ప్రధానమైన షెర్పా అనే ప్రధానం. మరి యొక్క రీటా కామీ షెర్పా వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఎన్నిసార్లు ఎక్కాడు సార్ అంటే 30 times ఎక్కాడు, 30 సార్లు ఎక్కాడు. కాబట్టి తన రికార్డు తనే బదులుకుంటున్నాడు. కాబట్టి ప్రపంచంలో మౌంట్ ఎవరెస్ట్ అధికంగా ఎక్కువసార్లు ఎక్కిన వ్యక్తి ఎవరు సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అంటే రీటా కామీ షెర్పా. ఏ దేశంలోనైనా నేపాల్ దేశం అంటే షెర్పా అనే ట్రైబ్కి సంబంధించింది. అది కూడా ఏంటంటే రీసెంట్గానే అంటే ఇప్పుడు మే వచ్చింది కదా, లాస్ట్ మేలో ఒక మౌంట్ ఎవరెస్ట్ అనేది ఓకే. చాలా సార్.